ఇప్పుడు అమెరికాలో పెద్ద దుమారం. ఎందుకంటే ఆ శాటిలైట్ ఇమేజెస్ని అక్కడ ఒక సంస్థ యుఎస్ఏలోని మంచి పేరున్న సంస్థ మక్సార్ ఏజెన్సీ, శాటిలైట్ స్పేస్ ఏజెన్సీ, అది రిలీజ్ చేసింది. అంటే ఆన్ డిమాండ్, అంటే పర్చేస్ చేసుకోవచ్చు ఎవరైనా ఏజెన్సీకి అప్లై చేసి, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ అదర్ కంట్రీస్. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని, సావర్నిటీని క్వశ్చన్ చేసే విధంగా మాత్రం వ్యవహరించకూడదు. కొన్ని ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, బట్ ఆ ప్రోటోకాల్స్ అన్నింటినీ వైలేట్ చేసి పాకిస్తాన్ అమెరికన్ బిజినెస్మెన్ ఆయన ఒబైదుల్లా సయీద్ అందులో జస్ట్ 2-3 నెలల క్రితం పార్ట్నర్గా చేరాడు. ఆయన చేరిన తర్వాత పహల్గాం చుట్టుపక్కల దాదాపు 6-7 ప్రాంతాలకు సంబంధించిన క్లియర్ కట్ ఇమేజెస్ కావాలి అని చెప్పేసి ఈ కంపెనీకి, స్పేస్ ఏజెన్సీకి రిక్వెస్ట్లు వచ్చిన తర్వాత వీళ్ళు అంటే డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారు కదా అమెరికాలో, పంపించేశారు. ఎవరి నుంచి రిక్వెస్ట్లు వచ్చినాయంటే దాంట్లో పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ నుంచి రిక్వెస్ట్ వచ్చిందట. పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్కి పహల్గాం చుట్టుపక్కల ఉన్న పర్యాటక స్థలాలతోటి, వాటి ఇమేజెస్ యాక్యురసీ తోటి, ఖచ్చితత్వంతో ఏంటి సంబంధం? ఈ సందేహం రావాలి కదా ఆ కంపెనీకి, మక్సార్ ఏజెన్సీకి రాలా. బిజినెస్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, దీన్ని ఓన్ చేసుకుంటున్న అతని పేరు ఒబైదుల్లా సయ్యద్, అండ్ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు డేవిడ్ హెడ్లీ, ముంబై అటాక్స్ సూత్రధారి. అండ్ అదే సందర్భంలో మొన్న పట్టుబడి భారత్కి తీసుకురాబడ్డాడు తాహూర్ హుస్సేన్ రాణా. వీళ్లతో అతనికి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళ ముగ్గురు కలిసి సంయుక్తంగా ఆపరేషన్స్ చేసేవాళ్ళు. అంటే వీళ్ళు పైనకి ఏంటంటే బోర్డు ఒకటి ఉంటుంది వీళ్ళు ఎక్కడ వ్యాపారాలు చేసినా ట్రావెల్ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఏజెన్సీ, మీకు పాస్పోర్ట్లు ఇప్పించబడను, అలాగే వీసా కోసం సహాయం చేయగలము, ఇలాంటి బోర్డులు పెట్టుకొని మన హైదరాబాద్లో కనిపిస్తుంటాయి కదా కొన్ని ఏజెన్సీస్. ఆ తరహా ఏజెన్సీ పెట్టుకొని డేవిడ్ హెడ్లీ, ఈ ఒబైదుల్లా సయీద్, అలాగే పట్టుబడి భారత్ వచ్చి ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ఎదుర్కొంటున్న తాహూర్ హుస్సేన్ రాణా. మరింత నెక్సెస్ వీళ్ళ మధ్య ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఆ కంపెనీ మక్సార్ ఏజెన్సీ ఎలా అతన్ని తమ బోర్డులోకి తీసుకుంది? ఇప్పుడు ఇది పెద్ద క్వశ్చన్. ది ప్రింట్ దీనికి సంబంధించి ఒక సమగ్రమైన కథనం క్యారీ అవుట్ చేసింది. ఇంట్రెస్టింగ్లీ దాని సబ్సీక్వెంట్ డెవలప్మెంట్స్తో కూడిన మరో కథనాన్ని మరొక ప్రముఖ వెబ్సైట్, అంతర్జాతీయ వెబ్సైట్, వార్తా కథనాలు, ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ అందించే ఒక వెబ్సైటు కథనాన్ని నిన్న రాత్రి పబ్లిష్ చేసింది. తెల్లారేసరికి ఆ కథనం మాయమైపోయింది. దాంట్లోనే దేర్ వాజ్ ఎ స్పెసిఫిక్ మెన్షన్ అబౌట్ డేవిడ్ హెడ్లీ, తాహూర్ హుస్సేన్ రాణా అండ్ ఈ ఒబైదుల్లా సయీద్. వీళ్ళ నెక్సెస్కి సంబంధించి వీళ్ళు ఎలాంటి ఆపరేషన్స్ చేసేవాళ్ళు, ట్రావెల్ ఏజెన్సీ ముసుగులో వీళ్ళు చేసిన అరాచకాలు ఏంటి, అలాగే అమెరికాకు సంబంధించిన రహస్యాలని బయట దేశాలకు చేరేయటం, అండ్ అమెరికా నుంచి భారత్ని గురిపెడుతూ ఉగ్రవాద కార్యకలాపాలు చేయటం. ఎనీహౌ ఎస్టాబ్లిష్ అయింది, అది మనకు అందరికీ తెలిసిన విషయమే. 26/11 అటాక్స్ వెనక సూత్రధారులు, పాత్రధారులు వీళ్ళే. దావూద్ ఇబ్రహీం డైరెక్షన్ అండ్ స్క్రిప్ట్ వచ్చి డేవిడ్ హెడ్లీ, దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది, నటించి దాన్ని పండించింది ఎవరంటే తాహూర్ హుస్సేన్ రాణా. తమాషా ఏంటంటే ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన కీలకమైన ముగ్గురిలో దావూద్ ఇబ్రహీం బతికున్నాడో లేదో తెలియదు, ప్రస్తుతం పాకిస్తాన్లో కరాచీలో ఉన్నాడని ఒక వార్త. అండ్ ఈజ్ కంప్లీట్లీ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఐఎస్ఐ. ఒకవేళ బతికున్నా కూడా అతను మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తోటి సఫర్ అవుతున్నాడు, జనాల్ని గుర్తుపట్టట్లేదని మరొక అంశం. అంటే బతికున్నా చచ్చిపోయినట్టే లెక్క. డేవిడ్ హెడ్లీ కూడా మోస్ట్ వాంటెడ్ అమెరికాకి, మనకి, ఇంకా చాలా కంట్రీస్కి. తాహూర్ హుస్సేన్ రాణా మొత్తానికి పట్టుబడ్డాడు. ఈ తాహూర్ హుస్సేన్ రాణా పట్టుబట్టం వెనుక మనకి కసబ్ అనేవాడు దొరక్కపోతే దీన్ని మొత్తం సాఫ్రాన్ టెర్రరిజం కింద మ్యాప్ చేయడం కోసం దిగ్విజయ్ సింగ్ లాంటి కాంగ్రెస్ నాయకులు ఆల్రెడీ పుస్తకాలు రాసేసుకుని రెడీగా ఉంచుకున్నారు. వాళ్ళు ఆ టైంలో ఈ 26/11 అటాక్స్ అయిన 15 రోజుల్లోనే సాఫ్రాన్ టెర్రరిజం అనే బుక్ రిలీజ్ చేశారు. వాళ్ళ కర్మానికి కసబ్ దొరక్కపోతే ఈ నిందంతా ఏంటంటే ఆర్ఎస్ఎస్కో లేకపోతే ఇంకొక హిందూ వాహిని లాంటి సంస్థలకో ఈ నిందని అట్రిబ్యూట్ చేసేవాళ్ళు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం, దాదాపు 7. వీళ్ళందరూ పాకిస్తాన్లోనే ఉంటున్నారు, లేకపోతే పాకిస్తాన్ ఆశ్రయం కల్పించే చోట ఉంటున్నారు, పీఓకేలో ఉంటున్నారు. ఉగ్రవాద శిబిరాలు, ప్రశాంతంగా మద్రసాల్లో ఉగ్రవాద శిబిరాలు నడుపుకుంటూ మద్రసాల్లో హిందూ ద్వేషాన్ని అలా వెదజల్లుతూ, వెనం అన్నమాట, అలాగా విషం వెదజల్లుతూ
వాళ్ళు ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారు. ఆ టెర్రర్ క్యాంప్స్లో మహిళల మీద అత్యాచారాలు చేసుకుంటూ అదొక వాళ్ళ జీవన విధానం అది. ఇప్పుడు మృగానికి కూడా ఒక న్యాయం ఉంటుంది, సీజన్ ఉంటుంది. సంసారం చేయాలన్నా శృంగారం చేయాలన్నా వీళ్ళకి అది ఉండదు. వీళ్ళకి ఏంటంటే అంటే మరి ఏ క్షణంలో ఈ పాకిస్తాన్ అనేది పుట్టిందో తెలియదు, కానీ అక్కడ కొన్న టెర్రర్ లక్షణాలు బహుశా టెర్రరిస్టులుగా భావించబడే చాలా దేశాల్లోని వాళ్ళకి లేవు. వీళ్ళకి మాత్రమే ప్రత్యేకంగా. వీళ్ళ డిఎన్ఏ డిఫరెంట్. ఈ టెర్రరిస్టుల డిఎన్ఏ నాట్ ఆల్, అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఓన్లీ టెర్రరిస్టుల డిఎన్ఏ డిఫరెంట్. సరే, వీళ్ళందరూ ఎట్లా నెక్సెస్ అయ్యారు, అసలు ఈ కథ ఏంది, ప్రస్తుతం ఈ అమెరికన్ స్పేస్ ఏజెన్సీ కథ ఏంది అనేది కనుక చెక్ చేస్తే చాలా అంశాలు దీనికి సంబంధించి వస్తున్నాయి. ఆ స్పేస్ ఏజెన్సీ, మక్సర్ ఏజెన్సీ వాళ్ళు ఎవరైనా వాళ్ళ క్లయింట్స్ అడిగితే కనుక చాలా క్లారిటీతో ఉన్న ఇమేజెస్, శాటిలైట్ ఇమేజెస్ ఇస్తారు. రైట్, శాటిలైట్ ఇమేజెస్ ఇచ్చే క్రమంలో వాళ్ళ పోర్టల్లో మొత్తం డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసుకుంటూ వస్తారు. ఎవరి నుంచి రిక్వెస్ట్ వచ్చింది, ఎందుకు ఇచ్చాము అన్ని మెన్షన్ చేస్తారు. తమాషా ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్కి అందజేసినతో పాటు ఇంకా కొందరు ఇండివిజువల్స్కి దాదాపు ఒకే నెలలో 20 నుంచి 30 మంది ఇండివిజువల్స్కి వీళ్ళు ఇమేజెస్ ట్రాన్స్ఫర్ చేశారు, షేర్ చేశారు. అంటే జస్ట్ అమ్మటమే. ఆయుధాలు ఎలా అమ్ముతారో శాటిలైట్ ఇమేజెస్ కూడా అలాగే అమ్ముతారు. బట్ దెర్ ఆర్ సర్టన్ ప్రోటోకాల్స్. నాసాకి తెలుసు, మన ఇస్రోకి తెలుసు, కొన్ని శాటిలైట్ ఇమేజెస్కి సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. ఎవరైనా వైటల్ ఇన్స్టలేషన్స్, అలాగే ఆర్మూడ్ ఫోర్సెస్కి సంబంధించి, మిలిటరీకి సంబంధించి, నేవీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఇలాంటి వాటికి పైన ఎటువంటివి మనం ఇవ్వటానికి, షేర్ చేయడానికి వీల్లేదు. ఆ ఒప్పందం అలా ఉండగా మరి 2 నెలల క్రితం వచ్చి చేరిన ఈ బిజినెస్ ఇంటర్నేషనల్ అనే సంస్థకి చెందిన ఒబిదుల్లా సయీద్, ఇతనికి ఎలా ఇస్తారు? బిఎస్ఐ, బిజినెస్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్, ఇతనికి ఎలా ఇస్తారు? ఇతను ఆల్రెడీ చికాగో కోర్టు కన్విక్ట్ చేసింది. అనైతికంగా, అక్రమంగా అమెరికా నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పాకిస్తాన్కి బదలాయించాడు, ట్రాన్స్ఫర్ చేశాడనే దాని మీద 1 year హీ వాజ్ ఆల్రెడీ జైల్డ్, ఇంప్రిజన్మెంట్ అయింది. అదే బయటకు వచ్చిన తర్వాత ఇంకో కేసు పెండింగ్లో ఉంది అతని మీద. అది ఇవన్నీ తెలియకుండా ఉంటాయా? ఒక స్పేస్ ఏజెన్సీకి సంబంధించి ఇవాళ రేపు అది కూడా ప్రైవేట్ పరం అయిన తర్వాత, స్టేట్ ఓన్డ్ కాకుండా ప్రైవేట్ ఆపరేటర్స్ ఉన్న తర్వాత ఎందుకు మరి ఒక పార్ట్నర్ వచ్చి చేరుతాడంటే, అంటే డబ్బులు ఇస్తే ఏదైనా అమెరికా చేసేస్తుందా? అమెరికాలో సంస్థలు చేసేస్తాయా? ఇప్పుడు ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్. మనం ఇందాక జేడి లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పారు. జియోఐ అండ్ క్విక్ బాక్స్ అనే 2 సంస్థలు ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్నాయి. అంతే, ఆయన ఏ కాంటెక్స్లో వీటి గురించి మెన్షన్ చేశారంటే, ఓబులాపురం కేసు డిటెక్ట్ చేసినప్పుడు ఈ శాటిలైట్ ఇమేజెస్ కావాల్సి వచ్చిందట. ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఆయన అడిగితే, ఇస్రోని అడిగితే, ఇస్రో హ్యాస్ సజెస్టెడ్ వీళ్ళని సంప్రదించండి అని ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇస్రో. ఆ సంస్థలను సంప్రదించి సరే అప్పుడు తెచ్చుకున్నారు. ఇది గవర్నమెంట్ అడిగింది. గవర్నమెంట్కి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంటుంది, ప్రజా ప్రయోజనాలు ఉంటాయి. ఆ మక్సర్ ఏజెన్సీ ఏ ప్రజా ప్రయోజనాలు ఆశించి ఇలాంటి ఇమేజెస్, దట్టు ఈ అటాక్ క్యారీ అవుట్ కాకముంద జూన్ 2024 నుంచి ఇతను ఈ ఇమేజెస్ గురించి ఇలాంటి ఇమేజెస్ కోసం రిక్వెస్ట్లు, అటాక్ జస్ట్ 2 months ముందర మాత్రం కొన్ని వందల రిక్వెస్ట్లు వచ్చినాయి. అందులో వాళ్ళు కన్సిడర్ చేసింది 20 or 30. బట్ ఆ కన్సిడర్ చేసిన వాళ్ళ వివరాలను మాత్రం తన వెబ్సైట్లో మక్సర్ ఏజెన్సీ, స్పేస్ ఏజెన్సీ ఎందుకు పెట్టలేదు అనేది ది ప్రింట్ క్వశ్చన్ చేసింది. అండ్ దీనికి సంబంధించి ఏంటంటే ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి. మొత్తానికి తీగలాగితే, ఎన్ఐఏ తీగలాగితే బయటపడింది ఏంటంటే, ఈ ఒబేదుల్లా సయీద్ ఎవరైతే ఈ బిఎస్ఐ అనే కంపెనీ పెట్టుకున్నాడో, బిజినెస్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్, వీడు మోస్ట్ వాంటెడ్. వీడు ఐఎస్ఐ ఏజెంట్ అండ్ రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ అమెరికాలో అమెరికన్ పాకిస్తానీగా అక్కడ లబ్ధప్రతిష్ఠ అయ్యాడు. వీడు చేసే వ్యవహారం అంతా ఏంటంటే, డేవిడ్ హెడ్లీ లాంటి వాళ్ళకి, తౌహూర్ హుస్సేన్ రాణా లాంటి వాళ్ళకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్. మరి టెర్రర్ లింక్స్, టెర్రర్ ఫైనాన్సింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి వాడికి, టెర్రర్ మనీ లాండరింగ్. ఇలాంటి వాడిని ఎట్లా చేర్చుకున్నప్పుడు మరి నిఘా సంస్థలు, 17 నిఘా సంస్థలు ఉన్నాయి అమెరికాలో. ఒక్కొక్కళ్ళు ఒక్కో దాని మీద పనిచేస్తున్నారు. ఫైనాన్షియల్ టెర్రరిజానికి సంబంధించి పనిచేసే నిఘా సంస్థ కూడా ఉంది. గడ్డి పీకుతోందా? భారతదేశానికి సంబంధించిన సెన్సిటివ్ సమాచారం నువ్వు టెర్రరిస్ట్గా అడగలేదు కదా, ఎలా అడిగావు, ఎవరి కోసం అడిగావు, నిన్ను అడిగిన వాళ్ళ వివరాలు ఎందుకు అక్కడ మెన్షన్ చేయలేదు? పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్కి నువ్వు పహల్గాం చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలకి ఉన్న సంబంధం ఏంటి? యాజ్ లాంగ్ యాజ్ పాకిస్తాన్ ఈజ్ యాజ్ లాంగ్ యాజ్ కశ్మీర్ ఈజ్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా,
పాకిస్తాన్కి ఏంటి సంబంధం? ఎందుకు అడిగింది? అటామిక్ ఎనర్జీ కమిషన్ని ఎందుకు అడిగింది? ఈ రిక్వెస్ట్ని మీరు ఎందుకు బయట పెట్టలేదు? ఎందుకు డిస్క్లోజ్ చేయలేదు? సో ఈ నెక్సెస్ అంతా ఇప్పుడు బయటపడుతుంది. ప్రపంచ పోలీస్ ఇప్పటిదాకా పెదరాయుడులో హీరో మాదిరి కండువా వేసుకొని పోలీసింగ్ చేద్దామని చూస్తున్నాడు కదా డొనాల్డ్ ట్రంప్. ఆయన ఈరోజు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. టెర్రర్ మూలాలు నీ ఒంటింట్లో ఉంటే నువ్వు భారత్ వైపు వేలెత్తి చూపించి శాంతి మంత్రం పఠించమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ట్రంప్ ముందర ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేయండి. మీ కోర్టులు శిక్షించాయి. ఇవాళ మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ కోర్టులు శిక్షించాయి అతని ఆయన ఒబేదుల్లా అస్సాయిద్ని పిలిపించండి. ఆ నెక్సెస్ ఏంటో బయట పెట్టండి. మీకు విచారణ మీరు ఇలాగే పాలు పోసి పెంచి మీ టవర్లు కూల్చుకునేదాకా తెచ్చుకున్నారు ఒసామా బిన్ లాడెన్. వీళ్ళంతా ఒసామా బిన్ లాడెన్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. ట్రంప్ గారు ఇప్పుడు మీరు అర్జెంటుగా ఏంటంటే దింపాలి. ఏం దింపుతారు? గొడ్డలు దింపుతారా? గుణపం దింపుతారా? దింపాలి, తవ్వాలి. ఎవడున్నాడు దీని వెనకాల బయటికి తీయాలి. టెర్రర్ అటాక్ మీ దేశం నుంచే ప్లాన్ చేశారు, అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేశారనే వాస్తవాలు రేపు పొద్దున డేవిడ్ హెడ్లీ, తవహర్ హుస్సేన్ రాణా లాంటి వాళ్ళు కూడా మీ దేశంలో బయటపడినా బయటపడవచ్చు. మీ దేశంలో కూర్చొని ప్రశాంతంగా ముంబై అటాక్స్ క్యారీ అవుట్ చేశారు. ఈరోజు పహల్గామ్ అటాక్ కూడా మీ దేశం నుంచి డిజైన్ జరిగింది. దానికి నేరుగా మీకు సంబంధం లేదని ఈ మే ప్లీడ్ ఇన్నోసెన్స్, బట్ ప్రపంచం ఊరుకొస్తారు. ట్రంప్ గారు మీరు నిజాయితీ గలవాళ్ళు కదా, ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేయండి. నెక్స్ట్ వేరే అంశాన్ని